హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగుతుంది అయితే మళ్ళీ ముందుకు వచ్చేసినాం. ఎవరికైనా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. తమ్నేల్ చూసింటే మీకైతే అర్థమైపోయింటే వీడియో ఏంటంటే మేము పుష్ప 2 సినిమాకి వెళ్తున్నాం అనమాట. సో ఏంది అసలు మా ఎక్స్పీరియన్స్ ఏంటి ఇదంతా నేను ఈ వీడియోలో షేర్ చేసిన. సో ఫస్ట్ అయితే రెడీ అవుతున్నా. నేను సన్ స్క్రీన్ అసలు రాసుకొని ఎన్ని నెలలు అయిపోతుందో, కొన్నప్పటి నుంచి ఈ డిసెంబర్ అయితే దాని వ్యాలిడిటీ కూడా అయిపోతుంది, ఎక్స్పైర్ డేట్ కూడా అయిపోతుంది సన్ స్క్రీన్ది. నేను మా అమ్మాయి నుంచి తీసుకున్నప్పుడు అది ప్యాక్ అంటే 3 ప్యాక్ అనమాట. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇంకోటి ఏదో వచ్చింది అది డార్క్ సర్కిల్స్, అది ఆ క్రీమ్ వచ్చినుండే. ఆ 3 ప్యాక్ తీసుకున్నాను నేను. బట్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. అంటే యూజ్ చేసిన అవి 2 యూజ్ చేసినా కానీ సన్ స్క్రీన్ అసలు బయటకు వెళ్ళా కదా, అట్లా అసలు ఎక్కువ యూజ్ చేయలేదు. ఎక్కువ ఈవినింగ్ పూట వెళ్తాం కాబట్టి సన్స్ ప్రొటెక్షన్, సన్ స్క్రీన్ అవసరం రాలేదు. సో అందుకని నేను యూజ్ చేయలేదు. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాము, బైక్ పైన వచ్చేసినాము. పిల్లలకు అందుకే స్వెటర్లు వేసిన నేనైతే. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ షో అంటే 11 షోకి వెళ్ళాలన్నమాట. మార్నింగ్ 11 AM ఆ షోకి వెళ్దాం ఫస్ట్ షోకి అని అనుకున్నాము. బట్ మేము రెడీ అయ్యేసరికి ఇంట్లోనే 11 అయింది. అప్పటికి టికెట్స్ చూస్తే అన్నిట్లలో క్లోజ్డ్ అని ఉంది. షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని ఉంది. సో అట్లానే ఇంకా మా వారు వెతికితే ఇట్లా ఐనాక్స్లో ఇక్కడ ఉంది 12కి షో స్టార్ట్ అవుతుంది ఇందులో అని సెర్చ్ చేస్తే మాకు తెలిసింది. సో ఫస్ట్ టైం మేము మల్టీప్లెక్స్లో సినిమా చూడము. నేనైతే ఇంతవరకు చూడలేదు మల్టీప్లెక్స్లో సినిమా. ఊరికే మాల్స్కి వెళ్ళినాం షాపింగ్కి కానీ, బట్ సినిమా ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు మల్టీప్లెక్స్లో. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, అది కూడా విత్ 2 kids అనమాట. మా చిన్న పాప నేను లాస్ట్ సినిమా ఎప్పుడు చూసినా అని గుర్తు చేసుకుంటే దసరా, నానిది దసరా సినిమా నా లాస్ట్ సినిమా నేను థియేటర్లో చూసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మళ్ళీ ఒక్క సినిమా కూడా చూడలేదు. ఇప్పుడు మళ్ళీ 2 పిల్లలతోటి మళ్ళీ సినిమాకి వచ్చిన. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా నేను. ఇది నాకు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అండ్ క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది కదా, క్రిస్మస్ వీక్ మంత్ అంతా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మాల్లో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టిరు. అండ్ మేము పోయేటప్పుడే అనుకున్నాం అనమాట. సో ఖచ్చితంగా కిందికి వెళ్ళి అక్కడ ఫొటోస్ వీడియోస్ దిగాలన్నట్టుగా మా సమీక్ష చూపిస్తుంది, అక్కడికి వెళ్దాం మనం అనేసి. అండ్ ఇక్కడ క్యాండీస్ ఉన్నాయి, అది కావాలని మా సమీక్ష అడుగుతుంటే పోయేటప్పుడు కొనిస్తలే అని నేను చెప్తున్నా. అండ్ షో ఇంకొక టైం ఉంది షో స్టార్ట్ కావడానికి. టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోయినాము. సో ఇక్కడ బ్యాగ్ చెకింగ్ నడుస్తుంది అనమాట. పిల్లలు ఉన్నప్పుడు బిస్కెట్స్ అవి ఇవి తెచ్చుకుంటాం కదా, సో బిస్కెట్లు అలవలేదు లోపలికి, అన్నీ అంటే కింద వాడేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ అక్కడ దొరికినవి మాత్రమే కొనుక్కోవాలని అన్నట్టుగా. సో అట్లని బిస్కెట్స్ కూడా అన్నీ వాళ్ళే వేసేసుకొని ఒక టోకెన్ ఇచ్చారు, అది వెళ్ళేటప్పుడు చూపిస్తే మనకి ఇచ్చేస్తారంట. అండ్ లోపలికి వెళ్ళిపోయాను. నేనన్నా కొంచెం అంబులెన్స్ బాగుంది, కొన్ని వీడియోస్ తీసుకుందాను. మా వారిని అడిగితే షో స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు ఆయన గబగబా లోపల తీసుకెళ్ళిపోయాను. బట్ అప్పటికి షో స్టార్ట్ కాలేదు. ఒక 15 minutes అడ్వర్టైజ్మెంట్లే వచ్చినాయి. బట్ లోపలికి వెళ్ళినాక మళ్ళీ బయటకు రాలేం కదా, సో అక్కడనే స్ట్రక్ అయిపోయినాం అనమాట. సో మా 2 పిల్లలతోటి అసలు మేము సినిమా చూసినామా ఎట్లా విసిగించారు అనేది మీరు చూస్తారు. అసలు మామూలుగా కాదు, ఒక యుద్ధమే జరిగింది లోపల. పుష్ప ఒక యుద్ధం చేస్తే మేము ఒక యుద్ధం చేసినాము పిల్లలతోటి. నేను యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే సమీక్షని స్కూల్లో తోలేసి తను వచ్చేసరికి షో చూసి మనం వచ్చేద్దాం అనేది నా ప్లాన్. బట్ మా వారు మాత్రం నో మా సమీక్ష కూడా సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలి. తను ఈ కిస్కి పాటలన్నిటికీ డ్యాన్స్ చేస్తుంది కదా, తను కూడా థియేటర్లో షో ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. దసరాకు పోయినప్పుడు తను చాలా చిన్నది, తనకి ఏం తెలుసు. ఇప్పుడైతే తనకు తెలుస్తుంటుంది థియేటర్లో సినిమా వచ్చినా అని చెప్పుకుంటా అన్నట్టు మా వారు తీసుకొచ్చారు. అసలు తను రిచ్ కాదు, ఒకసారి టాయిలెట్ అంటుంది, ఒకసారి మోషన్ అంటుంది, ఒకసారి వాటర్ అంటుంది, ఎన్నెన్నో అసలు టార్చర్ పెట్టింది మా వారికి. నేను అన్న మంచిగా అయింది అన్నట్టు. అంటే ఇట్లాంటప్పుడే ఈగో సాటిస్ఫై అవుతాయి అనమాట. నేను చెప్పిన మాట ఇల్లే కదా బాగా అయిందా అన్నట్టుగా. మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి నాతోటి. బట్ అట్లా అనడం తప్పే, బట్ స్టిల్ అయినా ఈగో సాటిస్ఫై కావాలంటే అట్లా అంటాం అనమాట అప్పుడప్పుడు. నేను చెప్పినా కదా ఒక ఇడ్లీ చిన్న పాప కోసం, కానీ మా చిన్న పాప ఉంది ఇడ్లీ ఇవ్వండి అని అంటే ఇడ్లీ ఒక్కటే అలో చేసారు వాళ్ళ లోపలికి. అండ్ ఇంటర్వ్యూలో మేము బయటది ఏమీ తినలేదు. ఎందుకని నేను వీడియో పోయినాక చెప్తా, కొంచెం ముందు పోయినాక వీడియో అంతా అయిపోయినాక అంటే సినిమా అయిపోయిన తర్వాత మేము ఎందుకు బయట ఏం కొనుక్కోలే అనే సంగతి చెప్తా. సో ఇంటర్వ్యూలో పిల్లలిద్దరికి ఏమంటారు ఇడ్లీ తినిపించేసిన, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్ చట్నీ అందులోనే పోసుకొని తీసుకెళ్ళిపోయినా ఇడ్లీ అదే తిన్నారు ఇద్దరు. షో అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసినాము. సో మాల్కి వచ్చినప్పుడు అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేయాలి కదా, సో అందుకని అంతా రౌండ్ వేసినాం అనమాట. మాల్లోకి వచ్చినాక ఖచ్చితంగా ఒకటి ఇది ఉంటుంది ఏంటంటే ఇట్లా రైడ్స్, పిల్లలకి టాయ్ కార్స్ ఉంటాయి, టాయ్ కార్స్ బైక్స్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా. సో అవి మా వారికైతే ఫస్ట్ ఇష్టం లేకుండే, ఎందుకంటే ఇట్లాంటిది మా సమీక్ష ప్రీ బర్త్డే ఫోటోషూట్కి మేము చేయించామన్నట్టు, అంటే అందులో తిప్పించినాము. తను అప్పుడు చాలా చిన్నగా ఉండింది, ఎందుకు అదంతా ఉట్టి ఒక రౌండ్ వేసుకొస్తాడు, తను ఎంజాయ్ చేయలేదు పెద్దగా అని ఫస్ట్ ఆయన రిఫ్యూజ్ చేసిన అనమాట, పడుతుందనే భయంతో. నేనన్నా ఏం పడరు, వెనకాల ఫాలో అయితే రిమోట్ ఉంటుంది, ఏం పడరు అని నేను చెప్తే
సరేలే 2 రౌండ్లు వేయించిండు. ఎంత తీసుకున్న క్యాష్ నాకైతే గుర్తులే కానీ బట్ 2 రౌండ్సే వేసిండు. 2 రౌండ్స్ వేసిండు. ఆయన 2 రౌండ్స్ వేసినాక మా సనికి చూకుంటుంది. నేను కార్లోకి వెళ్ళి నాకు ఇంకా కావాలి, ఇంకా రౌండ్స్ కావాలని అంటుంది. మా ఆయన అప్పుడు నాది ఒక లుక్ ఇచ్చింది అనమాట. వద్దంటే నేను సినిమాకి తీసుకొచ్చిన అన్నావు కదా, మరి నేను వద్దంటే నువ్వెందుకు ఈ రైడ్ ఇప్పిస్తున్నావు అనేసి. సో అట్లా ఎవరిది వాళ్ళకి ఎవరి పాయింట్ ఆఫ్ వర్షన్లో వాళ్ళు కరెక్ట్. అప్పుడు నేను కరెక్ట్, ఇప్పుడు నువ్వు కరెక్ట్. పిల్లలకి ఎక్స్పీరియన్స్ చేపిద్దామనే కదా ఇదంతా మన తాపత్రయం అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చిన అనమాట. అనలేదు, మనది ఏంటంటే ఆపుకోలేమన్నమాట, లోపల ఉన్న బయట గక్కేసేయాలి. బట్ ఆయన ఏంటంటే ఒక లుక్ తోటే ఆయన ఫీలింగ్ ఏందనేది ఏమనాలనుకుంటా అనేది అర్థమైపోతుంది. మా చూపులలో చెప్పేసారు ఆయన మాట ఏందనే సంగతి. సో పాపకు అనీక్షకి అయితే ఇంక మంచిగా ఏమంటారు జీప్ రైడ్ చేసింది తను. సో రైడ్ చేసిన తర్వాత కింద ఇక్కడ వీళ్ళు రూబిక్ క్యూబిక్ అంటారు కదా, సో దాంతో రూబిక్ క్యూబ్ దాంతో పుష్పది వాళ్ళు పోస్టర్ చేసారు అనమాట. చాలా నచ్చింది. నేనైతే పోగానే అస్సలు అట్లా అనుకోలేదు, నేను పెయింటింగ్ అనుకున్న. తర్వాత మా వారు చెప్తే నేను అక్కడ చదివిన, ఓ చెట్టు ఇదా బాగుంది, చాలా బాగుంది, ఇంత పేషెన్స్ ఉండాలి ఇది వేయాలంటే వామో హ్యాట్స్ ఆఫ్ అనుకొని ఒక క్యాప్చర్ చేసుకున్నాను నేను. మనం చిన్న వాటికి ఇంత చిరాకు వచ్చేస్తే ఇంత ఓపికతో ఇంత పెద్ద ఆర్ట్ ఎట్లా వేసారు అనేసి అనిపించింది. అండ్ మేము కిందికి వచ్చేసినాం కదా ఈ క్రిస్మస్ ట్రీ ఎక్స్పీరియన్స్ చేద్దామనేసి. ఇదైతే నేను కూడా లోపల పోయి ఆ సోఫాలో కూర్చొని మంచిగా కొన్ని పిక్స్ అవన్నీ క్యాప్చర్ చేసుకున్నా. బట్ అది చిన్నపిల్లలు కూర్చోవడానికి మేడం, ఇంత పెద్దోళ్ళు కూర్చోవద్దు, మీరు అసలు ఆ లోపలికే వద్దు, బయట ఉండి పిక్స్ తీసుకోవాలని వాళ్ళు చెప్తున్నా కూడా నేను వాళ్ళు చెప్పినా కూడా విండానట్టు ఇటు సైడ్ పెట్టేసినాము. వారు చెప్పిన ఒక క్లిప్ దిగి వాళ్ళు అట్లనే చెప్తారులే నువ్వు ఫాస్ట్ చేసి అని చెప్పిన. అండ్ మా సనీక్షన్ కూడా ఫుల్ వీడియోస్ తీసిన. బట్ అవన్నీ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యింటే నేను అక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉంటా, ఎందుకంటే ఎప్పుడప్పుడు అక్కడ అప్డేట్లో ఉంటాయి అనమాట. ఫాలో కాకపోయింటే నేను కింద ఇస్తా, ఫాలో అవ్వండి, నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ మేము కిందికి వచ్చేసినామని చెప్పినా కదా, పైన వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ అరటి పండ్లు ఇట్లా తీసేసుకున్నారు వాళ్ళు. అవి కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్తున్నాం పైకి, ఎందుకంటే మర్చిపోయినాం మేము వచ్చేటప్పుడు ఏమంటారు ఫ్లోలో కిందికి వచ్చేసినాము లిఫ్ట్లో అట్లనే. బట్ అక్కడే అవి ఉండిపోయినాయని గుర్తొచ్చేసింది, అందుకనేసి మళ్ళీ వెళ్ళినాం అనమాట. వెళ్ళి పిక్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి మంచిగా పెట్టారంట, ఆడుకుని ఇట్లా జారేది గుర్రం లాంటివి అవన్నీ పెట్టారు. సో సనీక్ష ఆడుకుంటుంది అన్నట్టే ఇంక ఇక్కడనే మేము ఆగిపోయినాము. అండ్ చిన్న పాప కూడా చాలా అంటే ఆడుకుంటా అన్నట్టుగా బాగా ఉత్సాహం చూపించింది అనమాట. పిల్లలిద్దరు సరేలే ఎట్లాగూ ఇంటి వేసేసేది ఏం లేదు కదా, ఇక్కడ ఆడుకుంటారు పిల్లలు కొంచెం సేపు అన్నట్టుగా వాళ్ళని వదిలేసినాం. ఇంకా ఫుల్ చిల్ అవుతారు పిల్లలైతే. అండ్ ఇది మనం పార్క్ పోతే కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు పిల్లలతోటి. బట్ అక్కడ మట్టి తింటారని ఒక భయం అయితే ఉంటుంది నాకు, అందుకని నేను పిల్లల్ని అస్సలు పార్క్ తీసుకెళ్ళను. మట్టిలో ఆడతారు, చలికాలం మట్టిలో ఆడితే అంతా పగులుతాయి చేతులు కాళ్ళు అనేసి నేను అస్సలు తీసుకోమన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మంచిగా వాళ్ళకి ఫ్లోర్ అంతా నీట్గా ఉండింది కదా, అందుకనే సో ఆడుకోవడానికి వాళ్ళకి మంచిగా విచ్చలవిడిగా ఛాన్స్ దొరికిందనమాట. చాలాసేపు మా సనీక్ష అయితే ఎంత పిలిచినా వస్తలేదు, సాల్ బెటర్ రా వెళ్దాందా అంటే అస్సలు వస్తలేదు. నేను ఆడుకుంటే ఇంకా కొంచెం సేపే 5 minutes 2 minutes అట్లా చెప్తుంది మా సనీక్ష. నీ 5 minutes 2 minutes అయిపోయి నేను అడుగున్నాడు అంటే కూడా అస్సలు వస్తలేదు. సరేలే ఇంకా అప్పుడప్పుడు ఇట్లా వదిలేసేయాలి పిల్లల్ని కూడా అని అనిపించింది. అండ్ నాకు ఈ మాల్ ఎక్స్పీరియన్స్లో నేను ఏం తెలుసుకున్నా అంటే మాల్స్కి ఎందుకు వెళ్తారు అసలు అనేది నేనేం తెలుసుకున్నా అంటే ఇది ఒక డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. అక్కడ చుట్టూ అన్నీ ఉన్నా కూడా మనల్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఏది మనం తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు, ఏది మనకు నీడ్ ఉంది, అనవసరంగా ఏది ఉంది, ఇట్లా చాలా థింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం తెలుస్తుంది మ్యాక్సిమం. నేనైతే అదే ఎక్స్పీరియన్స్ చేసిన. ఎందుకంటే ఆ రోజు సంకష్టహర చతుర్దశి మాకు అంటే ఉపవాసము, నాకు మా వారికి ఇద్దరికి ఉపవాసం అనమాట. సో అక్కడ చుట్టూ అన్నీ ఉన్నా కూడా మేము కంట్రోల్ చేసుకోవడమే కాకుండా పిల్లల్ని కంట్రోల్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేసినాము, ఆ కంట్రోల్ చేయడమే కాకుండా. అండ్ ఫస్ట్ టైం మేమే కావచ్చు మాల్కి పోయి అక్కడ ఏం కొనుక్కోకుండా మేము తీసుకుని అరటిపళ్ళు బిస్కెట్లు తిని మీ ఇంటికి రావడం మేమే ఫస్ట్ టైం అనుకుంటా. ఇట్లా చేసేటోళ్ళం మేమే ఫస్ట్ టైం చరిత్రలు నిలిచిపోతాం కావచ్చు, అట్లా అనిపించింది నాకు. అండ్ డస్ట్బిన్స్ కూడా ఒక దగ్గర పెట్టవచ్చు కదా, నాకు అర్థం కాలేదు ఎందుకు మూవబుల్ డస్ట్బిన్స్ పెట్టరు. ఒక డస్ట్బిన్స్ పట్టుకొని వాళ్ళు దొబ్బుకుంటూ పోతుర్రు, దాంట్లో మనం డస్ట్ వేయాలన్నమాట, చెత్త మనం తీసుకెళ్ళిన చెత్త అక్కడ తిన్న చెత్త ఏదైనా సరే. సో ఎందుకు అట్లా ఒక దగ్గర పెడితే అయిపోతుంది కదా, దానికి ఒక మనిషి పెట్టడం ఎందుకు అన్నట్టుగా అనిపించింది.
అండ్ నాకు నచ్చింది మాల్ ఎక్స్పీరియన్స్. అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి, కొత్త కొత్త అన్నీ చేస్తే వాళ్ళకు కూడా మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ముఖ్యంగా మనకు కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్. నాకైతే మస్తు రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం మాల్లో ఎక్స్పీరియన్స్ కదా, ఇంకా బాగా అనిపించింది. అప్పుడప్పుడు అట్లా బయటకు వెళ్తుండాలి, మరీ ఇంత లాంగ్ గ్యాప్ కాకుండా మంత్లీ వన్స్ అన్నా, కనీసం 2 నెలలకు ఒకసారి అన్నా అట్లా బయటకు వెళ్తుండాలి అన్నట్టుగా అనిపించింది. అండ్ ఇక్కడ పిల్లలకి ఈ చెవులో పెట్టుకున్నట్టు నేను బాగా చూసిన, చాలామంది పెట్టుకుంటారు. మా ఇంటి ముందు స్కూల్ ఉంటుందని చెప్పిన కదా, చాలామంది పిల్లలు పెట్టుకెళ్ళడం నేను చూసిన. సో ఆపమన్నా తీసుకుందాం మనం కూడా అని చూద్దాం అసలు ఏంటి, చల్లగా చెవులోకి చల్లగా పోకుండా పెట్టుకుంటానే సంగతి అయితే తెలుసు, బట్ ఎట్లుంటాయి ఏందనేసి చూద్దాం, పోయి చూస్తానే కదా తెలుసు అన్నట్టుగా ఆపిన నేను. అండ్ నేను పెట్టుకొని చూసిన అసలు ఎట్లుంటుంది ఏంటంటే, అది చాలా హట్టింగ్గా ఉందన్నమాట. చెవులకు గట్టిగా పట్టేసుకొని నొప్పి వస్తుంది. అమ్మో ఎంత నొప్పి వస్తుందని ఇంకొక 2-3 పెట్టుకొని చూసిన. మ్యాక్సిమం అన్నీ అట్లనే గట్టిగా పట్టేసుకునే, నాకు అస్సలు నచ్చలేదు. దీనికంటే మంకీ క్యాప్సే బెటర్ పిల్లలకు పెట్టడం అన్నట్టుగా అనిపించింది నాకు. అందుకని అస్సలు తీసుకోలేదు. అండ్ పిల్లలకు స్పిటన్స్, సాక్స్లు అవన్నీ తీసేసుకొని మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఆన్ ద వేలో టీ కోసం చాలా చోట్ల చూసినాం, కానీ ఎక్కడ అంత మంచిగా ఏం అనిపించలేదు. అందుకని ఇంటికి వచ్చేసి ఇంట్లోనే హాయిగా టీ పెట్టేసుకొని ప్రశాంతంగా టీ తాగి మేము రిలాక్స్ అయిపోయినాం. అండ్ మా సమీక్ష వేరే వాళ్ళకి చెప్తుంది అనమాట, మేము పుష్ప 2 సినిమా పోయినామని చెప్తుంది. ఆడ ఏమేమి చూసినామంటే ఆ పాటలు అవన్నీ ఆ రోజంతా అదే పుష్ప అదే ఆ ధ్యాసలో ఉండిందనమాట మా సమీక్ష. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. ఫస్ట్ టైం మల్టీప్లెక్స్లో సినిమా ఎక్స్పీరియన్స్ అన్నట్టు నాది మా పిల్లలతోటి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా పిన్ చేయరు, నాకు కామెంట్ చేయరు. అండ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.